1976 నుంచి చంబల్ లోయలో ఎన్ని గ్యాంగులు ఉన్నా ఒక్కడ మాత్రం ప్రత్యేకం. వాడే నిర్భయ్ సింగ్ గుర్జార్. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో జాయింట్ గా 2 రాష్ట్రాలను దోచుకున్నాడు. అయితే యూపీలో మనోడిని మించిన డకాయిట్ లేనే లేడు. ఇతనికి ఎప్పుడు ఇద్దరు బ్యూటీస్ పక్కనుండాలి. ఏరి కోరి గ్రామాలు తిరిగి వేరే వాళ్ల పెళ్లాలైనా సరే బలవంతంగా ఎత్తుకొచ్చి తన భార్యలుగా చేసుకున్నాడు గుర్జార్. గ్రామంలోకి వెళితే కనీసం ఒక అత్యాచారం చేయిందే వెనక్కి రాడు. తన వాళ్ళు దోపిడీ పని మీద ఉంటే మనోడు బ్యూటీస్ పని మీద ఉంటాడు. చిన్న పెద్ద అనే తేడా లేదు. కాస్త అందంగా కనిపిస్తే చాలు గంట సేపు అత్యాచారం చేసి ఆ తర్వాత గుర్రాల మీద పారిపోయేవాడు. గుర్రాల కాలం కనుమరుగయ్యాక బైకుల మీద దోపిడీ మొదలు పెట్టాడు గుర్జార్. కానీ ఇతని జీవితంలో ఎన్నో ట్విస్టులు కుట్రలు ఉన్నాయి. నిర్భయ్ ఔరియా జిల్లాలోని దాగా అనే గ్రామంలో పుట్టాడు. ఇతని తండ్రి వ్యవసాయం చేసేవాడు. 8 ఎకరాల భూమి ఉన్నా నీడు లేక పంటలు సరిగ్గా ఉండేవి కావు. పైగా ఇతనికి 5 అక్కలు, 1 తమ్ముడు. మొత్తం కుటుంబాన్ని మోయడానికి తండ్రి చాలా కష్టపడాల్సి వచ్చేది. అయితే గుర్జార్ మాత్రం డబ్బుల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. అవసరమైతే పక్కనున్న టౌన్ కు వెళ్లడం, అక్కడ దొంగతనాలు చేయడం చేసేవాడు. అయితే ఓసారి దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకొని చెతక్కొట్టి పోలీసులకు అప్పగించారు. అప్పటికి నిర్భయ్ వయసు 15 ఏళ్లు మాత్రమే. పోలీసులు సైతం స్టేషన్ కి తీసుకెళ్లి దొంగతనం చేస్తావా అని బాగా కొట్టి ఇంటికి పంపించారు. దీంతో ఇక ఇలా బ్రతకటం తన వల్ల కాదని చంబల్ లోయలోకి వెళ్లి ఒక దోపిడీ గ్యాంగ్ లో చేరాడు గుర్జార్. అయితే చిన్న వయసు అయినా సరే మహా కసాయి గుర్జార్. ఎంతలా అంటే డబ్బు కోసం, దోపిడీ కోసం ఆ వయసులోనే మనుషులను కోడిని కోసినట్లు సులువుగా చంపేసేవాడు. అలా చిన్న వయసులోనే గ్యాంగ్ లో చేరి తమ లీడరే భయపడేలా దారుణంగా అమాయకులను కూడా కాల్చి చంపేవాడు గుర్జార్. ఇదేమంటే ఒకరిని చంపితేనే కదా అందరికి భయం ఉంటుంది, లేదంటే బ్రతిమలాడించుకుంటారని చెప్పేవాడు. అలా హత్యలు చేస్తూ మెల్లిగా గ్యాంగ్ లో కీలక మెంబర్ గా మారిపోయాడు. ఆ తర్వాత ఒకానొక దశలో ఆ గ్యాంగ్ లీడర్ మాట కూడా విననంతగా తయారయ్యాడు. దీంతో రెచ్చిపోతున్నాడని తిట్టి తీవ్రంగా గ్యాంగ్ లోని మనుషులతో కొట్టించాడు అతని బాస్. అంతే, అదే రోజు రాత్రి అతన్ని దారుణంగా కత్తితో నరికి చంపాడు గుర్జార్. ఆ తర్వాత నేనే బాస్ ని అని ప్రకటించుకున్నాడు. అంతేకాదు అతని ప్రియురాలను కూడా తన వాళ్లే అని చెప్పుకున్నాడు. ఇలాంటి సీన్లు మనం సినిమాలోనే చూసుంటాం. అలా గుర్జార్ 5 ఏళ్లలోనే లీడర్ గా ఎదిగాడు. అయితే ఇతని వీక్నెస్ ఏంటంటే అమ్మాయిలంటే విపరీతమైన పిచ్చి. అందుకే ఒకేసారి నెలలోనే 3 పెళ్లి చేసుకున్నాడు గుర్జార్. మొత్తం 4 భార్యలు. ఇక తన మాజీ భార్య ద్వారా కలిగిన శ్యామ్ అనే కుర్రాడిని దత్తత తీసుకున్నాడు. దాదాపు 20 ఏళ్లు అతన్ని పెంచి పెద్ద చేశాడు. అయితే శ్యామ్ తల్లి అనారోగ్యంతో చనిపోయింది. మరో మహిళ అనారోగ్యం పాలు కావడంతో గ్యాంగ్ ని వదిలేసింది. ఇక మొదటిసారి 1989లో చంబల్ లోయలో గుర్జార్ గ్యాంగ్ పేరు బయటకొచ్చింది. ఒక గ్రామం మీద పడి విచక్షణ రహితంగా జనాలను కొట్టి 4 చంపుకొని దోచుకుంది ఈ గ్యాంగ్. అంతేకాదు అదే రోజు సరళ అనే యువతిని ఎత్తుకెళ్లిపోయాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక మొదటిసారి జలౌన్ జిల్లాలోని చుర్కీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇతనంటే 2 రాష్ట్రాల్లోని దాదాపు 50 గ్రామాల్లో వచ్చా మనుషులను సులభంగా చంపేవాడు. దోపిడీకి గ్రామంలోకి వచ్చారంటే అందరూ డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే కనీసం బియ్యం పప్పులైనా సరే పోయాలి. దాదాపు 60 మంది గ్యాంగ్ తో ఆ ప్రాంతాన్ని ఏలాడు. అంతేకాదు ఏ ఊళ్ళో ఎవరు సర్పంచ్ గా ఉండాలో కూడా తనే చెప్పేవాడు. అయితే నాడు ఇతని పాపులారిటీ తెలుసుకుని స్థానిక ఎస్పీ నేత ఒకడు ఎంకరేజ్ చేశాడు. దీంతో సమాజ్వాద్ పార్టీకి దగ్గరైపోయాడు గుర్జార్. అక్కడ నుంచి రాజకీయంగా కూడా బలం పెరిగింది. ఆ పార్టీ తరపునే సర్పంచుల నుంచి ఎమ్మెల్యే వరకు ఆయన మద్దతు ఇచ్చేవారే గెలిచేవారు. అలా చంబల్ లోయలో మెయిన్ గ్యాంగ్ గా గుర్జార్ కు పేరు. ఏ గ్యాంగ్ ఉన్నా సరే గుర్జార్ కు ఎదురులేదే కాదు. ఇక వయసు మీదకొచ్చినా సరే అమ్మాయిల పిచ్చి మాత్రం అలాగే ఉంది. నీలం గుప్తా కంటే ముందు సరళ, సేమా పరిహార్, నవియా అనే భార్యలున్నారు. వీరందరినీ కూడా ఎత్తుకొచ్చి మచ్చక చేసుకున్నాడు. తన భార్యలకు స్పెషల్ డ్రెస్ కోడ్ ఇచ్చాడు. ఎప్పుడూ జీన్స్ వేసుకోవాలి, వాటిపైన షర్ట్ ధరించాలి, టచ్అప్ చేసుకుని అందంగా నా పక్కనే నిల్చోవాలి, మరో పని చెయ్యొద్దు అని చెప్పేవాడు. ఇక వీరి గ్యాంగ్ లో ఉన్న 60 మంది కూడా చాలా మంది తమకు నచ్చిన వారిని తెచ్చుకుని అడవిలో ఎంజాయ్ చేసేవారు. కానీ ఆ తర్వాత లేడీస్ కారణంగా తమ గురించి పోలీసులకు తెలిసిపోతుందని మహిళలను వద్దనేవాడు. కావాలంటే గ్రామంలోకి వెళ్లి గడిపి రావాలని ఆదేశించేవాడు. అయితే తాను మాత్రం బ్యూటీస్ ని వెనకేసుకుని తిరుగుతూ ఉండేవాడు. తన కోసం లోయలోనే చెట్ల మధ్య చిన్న ఇల్లు లాంటి గుడారం ఏర్పాటు చేసుకుని భార్యలతో శృంగారంలో మునిగిపోయేవాడు. ఎంత మంది ఉన్నా మళ్లీ దోపిడికి వెళితే అక్కడ కూడా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు కనిపిస్తే అత్యాచారం చేసేవాడు. కాదని ఎదురు తిరిగితే దారుణంగా చంపేసేవాడు. తనకు శృంగారంలో కోఆపరేట్ చేయని 12 మంది మహిళలను కర్కశంగా చంపాడు ఈ నీచుడు. ఇక యూపీ ఎంపీలతో తన హవా నడిపించేవాడు. దోపిడీలతో పాటు మెల్లిగా కాంట్రాక్టులు, రాజకీయ నాయకుల నుంచి భారీగా డబ్బులను దోచుకునేవాడు. అయితే అంత డబ్బున్నా కూడా అతను ఏమీ చేసుకోవడానికి లేదు. ఇక తమ గ్యాంగ్ లోనే రైట్ హ్యాండ్ గా ఉన్న శ్యామ్ కు ఒక మంచి అమ్మాయిని చూసి లోయలోనే గ్రాండ్ గా పెళ్లి చేశాడు గుర్జార్. గ్రామం నుంచి కొంతమంది అమ్మాయి బంధువులను కూడా లోయలోకి పిలిచి మద్యం మటంతో పెళ్లి అదరగొట్టాడు. ఈ వార్త సెన్సేషన్ గా మారింది. అయితే ఈ గ్యాంగ్ లో ఉండే సభ్యులు ఎవరైనా సరే ఒకరి లవర్ ను మరొకరు తప్పుగా చూడకూడదు. ఆ రూల్ ప్రకారమే ముఠా మొత్తం ఐక్యంగా ఉండేది. వాస్తవానికి లోయలో భోజనం చేసినప్పుడే అంతా ఓ చోట ఉంటారు, లేదంటే అడవిలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఓ రోజున దోపిడీ కోసం దూరంగా ఉన్న గ్రామంలోకి వెళ్ళాడు శ్యామ్. అతనితో
తనతో పాటు 20 మందిని తీసుకెళ్లాడు. అది మధ్యప్రదేశ్ లో ఉంది. పోలీసులు అప్పటికే కాపు కాసి ఉన్నారు. తాము చాలా రోజుల నుంచి ఆ గ్రామానికి దోపిడికి వెళ్లలేదని చాలా కూల్ గా వెళ్లారు. అయితే తన కొత్త భార్య నవ్యాను రమ్మన్నాడు శ్యామ్. ఆమె తనకు ఒంట్లో బాగాలేదని చెప్పింది. నేను రానంది. ఇటు గుర్జార్ కూడా వద్దులే నీవే వెళ్ళు, చాలా దూరం కదా అన్నాడు. దీంతో శ్యామ్ సరేనని వెళ్లాడు. అలా గుర్జార్ ముఠ శ్యామ్ ఆధ్వర్యంలో దోపిడీకెళ్లింది. కానీ పోలీసులు ఒకేసారి 3 వైపుల నుంచి దోపిడీ చేయడంతో వారితో ఎదురు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు 4గురిని చంపారు. మరో 3గురికి తీవ్ర గాయాల పాలైనా పారిపోయి వచ్చేశారు. ఇక శ్యామ్ కూడా వెనక్కి వచ్చేశాడు. హఠాత్తుగా అడవిలోకి వచ్చి దూరంగా ఉన్న తన భార్య ఉండే చిన్న గుడిసె లాంటి చోటుకు వెళ్లాడు. అక్కడ దిగంబరంగా గుర్జార్ నవ్య కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తప్పైందన్నాడు గుర్జార్. గ్యాంగ్ లో ఎవరికి చెప్పొద్దని బ్రతిమలాడుకున్నాడు. అలా కొంతకాలం తండ్రి కొడుకుల మధ్య సఖ్యత తగ్గింది. వయసు మీద పడడంతో దోపిడీలకు వెళ్లేవాడు కాదు గుర్జార్. అయితే శ్యామ్ వెళ్ళాలి, లేదా యుద్ సింగ్ అలియాస్ లాఠీవాలా వెళ్ళాలి. అయితే ఇక్కడ శ్యామ్ మాత్రం గుర్జార్ మీద మనసులో పగ పెంచుకుని మొత్తం ముఠా మీద గ్రిప్ తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. ఇక గ్యాంగ్ లో మరొక కీలక మెంబర్ సోబరన్. ఇతను మద్యంకి బానిసయ్యాడు. ఎంత చెప్పినా సరే గుర్జార్ మాత్రమే అతనికి దేవుడు. మరోవైపు యుద్ సింగ్ అలియాస్ లాఠీవాలా పిరికివాడు. అందుకోసమే శ్యామ్ కు ఇతర సభ్యుల నుంచి సహకారం లభించలేదు. అయినా కూడా దోచుకున్న సొమ్మంతా శ్యామ్ దగ్గరే ఉండేది. ఇలా కొన్నాళ్ల పాటు 2 రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలతో పాటు ప్రభుత్వానికి ప్యారలల్ గా ఓ ప్రభుత్వాన్ని నడిపేవారు. ప్రతి గ్రామానికి ముఠా తరపున ఒక మనిషి ఉండేవాడు. వారే ప్రతి నెల ఎంతో కొంత వసూలు చేసుకుని వచ్చేవారు. గుర్జార్ భయం ఆ ఏరియాలో ఎంతలా పాకిందంటే ఎంఆర్ఓ, ఎండిఓలు సహా ప్రభుత్వాధికారి ఎవరైనా సరే గుర్జార్ మనిషి వచ్చాడంటే హడలిపోయేవారు. అలా సర్కారును నడిపారు. అప్పటికే 30 ఏళ్లు గుర్జార్ ఆ ప్రాంతాన్ని ఒక ఆట ఆడుకున్నాడు. అయితే పోలీసుల నిఘా పెరగడంతో మెల్లిగా చిన్న గ్యాంగులన్నీ అంతరించిపోయాయి. యువత తగ్గుముఖం పట్టారు. కానీ గుర్జార్ గ్యాంగ్ మాత్రం పెరగడం తప్ప తగ్గిందే లేదు. కనీసం 60 మంది ఆయనకు లాయల్ గా పనిచేస్తూ ఉండేవారు. మరోవైపు స్థానిక జర్నలిస్టులను పిలిపించుకొని వారికి డబ్బులిచ్చి బెదిరించి తాను రాబిన్ హుడ్ నని ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టాడు గుర్జార్. పెద్దలను దోచుకొని పేదలకు పంచుతున్నానని, అందుకే జనం నన్ను దేవుడని అంటారని బిల్డప్ ఇచ్చేవాడు. వాస్తవానికి వాడు చేసేవన్నీ వెదవ పనులే. అప్పుడే అతని పిరిరాళ్లు, కామపిచ్చి కథలు మొత్తం బయటకొచ్చాయి. జీన్స్ ధరించి తుపాకీ పట్టిన బ్యూటీస్ తో ఫోటోలు, వీడియోలు కూడా తీసుకోమని జర్నలిస్టులకు బంపర్ ఆఫర్ ఇచ్చేవారు. ఇక ఆ తర్వాత మీడియాలో ఎక్కడో చంబల్లోయలో ఉన్న గుర్జార్ కనిపిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? జర్నలిస్టులు వెళ్లిన ప్రాంతానికి పోలీసులు వెళ్లలేరా అంటూ విమర్శలు మొదలయ్యాయి. 70 హత్యలు చేసినా కూడా గుర్జార్ ను ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. దాదాపు 205 కేసులు అతనిపై ఉన్నాయి. అయితే చంబల్లోయ సరిహద్దు జిల్లాలకు ఎంతమంది ఎస్పీలు వచ్చినా సరే గుర్జార్ ను పట్టుకోలేకపోయారు. ఎందుకంటే అతనికి రాజకీయ పలుకుబడి కూడా ఎక్కువే. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఒక ట్రైనీ ఎస్పీ ఎన్నికలను పరిశీలించేందుకు వెళ్లగా ఎక్కడ చూసినా సరే ఒక్కరే అభ్యర్థి కనిపించేవారు. జనమంతా వెళ్లి వాళ్ళకే ఓటేసేవారు. ఒక్క అభ్యర్థికే ఓటేస్తున్నారు, ఇదేంటి ఎవరూ నిలబడలేదా అంటే నిలబడ్డారు, కానీ తమకు ఓటేయద్దని చెప్పారు. ఓటేయాల్సింది గుర్జార్ మనిషికి అన్నారు. దీంతో ఆయన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని గుర్జార్ అపహాస్యం చేస్తున్నాడని పోలీసులు రగిలిపోయారు. అప్పుడే జలౌన్ జిల్లా సీనియర్ ఎస్పీగా అమితాబ్ యశ్ ఉన్నారు. ఈయన ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్. ఆపరేషన్ చేస్తే అంతే, ప్రభుత్వానికి సమానంగా సర్కారును నడుపుతున్న గుల్జార్ ను వేసేయాలని, గ్యాంగ్ మొత్తం క్లీన్ చేస్తే చంబల్లోయలో జంతువులు తప్ప మనుషులుండరని చెప్పారు. నాటి కాన్పూర్ డీఐజీ దల్జీత్ సింగ్ చర్చించి ఎస్టీఎఫ్ తో కలిసి ఆపరేషన్ చేయమన్నారు. కానీ అలా సింపుల్ గా పట్టేసుకోవడానికి గుర్జార్ బచ్చా ఏమీ కాదు. లోయలోకి వెళ్తే మళ్లీ వెనక్కి రావడం అంత సులువేమీ కాదు. భారీ ప్రాణ నష్టం కూడా ఉంటుంది. స్థావరాలు కూడా మార్చడం మొదలు పెట్టాడు. పోలీసులు ఇన్ఫార్మర్లను యాక్టివ్ చేశారు. భారీగా వారికి నెలవారీ జీతాలు ఇచ్చి సమాచారం తెప్పించుకునేవారు. అయినా సరే గుర్జార్ దొరకలేదు. అయితే వారికి అదృష్టం మరోలా కలిసొచ్చింది. తన భార్యతో అక్రమ బంధం పెట్టుకున్న గుర్జార్ గురించి శ్యామ్ కి మరో విషయం తెలిసింది. తనతో కంటే పెళ్లికి ముందే గ్రామంలోని నవ్య ఇంటికెళ్లి గడిపి వచ్చేవాడని తెలుసుకున్నాడు శ్యామ్. తనతో పెళ్లి చేసుకుంది కేవలం నవ్యాను తన గ్యాంగ్ దగ్గరే ఉంచుకోవడానికని మోసం చేశాడని శ్యామ్ రగిలిపోయాడు. కానీ తెర వెనుక గుర్జార్ కు అత్యంత ఇష్టమైన 19 ఏళ్ల నీలంను లైన్ లో పెట్టుకున్నాడు శ్యామ్. తనతో పాటు దోపిడీకి అని తీసుకెళ్లి ఆమెతో అక్కడ ఎంజాయ్ చేసేవాడు. కానీ తన మీద నిఘా పెట్టాడని గ్రహించిన శ్యామ్ భారీగా డబ్బు నగలతో నీలంను తీసుకుని లేచిపోయాడు. దీంతో గుర్జార్ కు తల తీసేసినంత పనైంది. తనను మోసం చేసిన శ్యామ్ ను చంపి నీలంను వెనక్కి తెచ్చుకోవాలని పిచ్చి కుక్కలా ఎన్నో గ్రామాలు తిరిగాడు. మరోవైపు సీమ కూడా గ్యాంగ్ లోని మరో కుర్రాడితో అక్రమ బంధం పెట్టుకుంది. ఈ లోపే పోలీసుల నిఘా పెరగడంతో తాను లొంగిపోవాలనుకుంటున్నానని సమాజ్వాదీ పార్టీ నేతలకు చెప్పాడు గుర్జార్. ఈ లోపు ఎస్పీ ఆఫీస్ లో నీలం శ్యాములు లొంగిపోయారు. ఆ సీనియర్ ఎస్పీ ఎవరో కాదు, అమితాబ్ యశ్. ఈయన ఇప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్. ఈయన ఆధ్వర్యంలోనే ఉత్తరప్రదేశ్ లో నేరగాళ్లను ఏరేస్తూ ఉన్నారు. తమకు సహకరిస్తే తాము సాయం చేస్తామని శ్యామ్ నీలంకు చెప్పడంతో తమను ప్రాణాలతో వదిలేయండన్నారు. అయితే స్థావరం గురించి తెలియాలంటే గుర్జార్ కు అమ్మాయిలను ఏర్పాట్లు చేసే బుద్దా సింగ్ ను పట్టుకోవాలని పోలీసులకు చెప్పాడు శ్యామ్. అతని కోసం వలపన్ని ఓ రాత్రి గ్రామంలోని
మళ్ళీ తన భార్య దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకున్నారు. అతన్ని చెతక్ కొడితే కొత్త లొకేషన్ చెప్పాడు. ఆ ఏరియా మొత్తం శ్యామ్ కు తెలుసు. గుర్జార్ దత్తపుత్రుడు ఇచ్చిన పక్కా స్కెచ్ తో ఎస్టీఎఫ్ తో పాటు అమితాబ్ యష్, మరో ఎస్పీ స్థాయి అధికారి డిఎస్పీ రాజేష్ ద్వివేదితో పాటు నైట్ విజన్ టెక్నాలజీ తెలిసిన 6 కమాండాలతో మొత్తం 50 మంది చంబల్ లోయలోని అజిత్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకి గడియా అనే గ్రామ సరిహద్దు అడవిలో రాత్రి 8:30కు కాల్పులు మొదలు పెట్టారు. వారితో పాటు శ్యామ్ కూడా గుర్జార్ ను చంపేందుకు సలహాలు ఇచ్చాడు. దాదాపు 10 గంటల పాటు కాల్పులు హోరాహోరీగా సాగాయి. కొంతమంది గ్యాంగ్ సభ్యులు చీకట్లో పారిపోయారు. అయినా సరే ఓ ఇంట్లో నక్కిన గుర్జార్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ గ్యాంగ్ లో చాలా మంది ముఠా సభ్యులు చనిపోయినా వారి వివరాలను పోలీసులు బయటకు చెప్పలేదు. ఇక విషాదకరమైన విషయం ఏంటంటే 6 ఎస్టీఎఫ్ సిబ్బంది కూడా ప్రాణాలు వదిలారు. దీంతో ఆపరేషన్ సక్సెస్ అయినా కూడా ఉన్నతాధికారులు బాధపడ్డారు. ఆ తర్వాత చంబల్ లోయలో ఒక్క గ్యాంగ్ ను కూడా లేకుండా చేశారు అమితాబ్. కేవలం దత్తపుత్రుడు శ్యామ్ భార్యతో అక్రమ బంధం పెట్టుకున్నందుకు పగ తీర్చుకున్నాడు శ్యామ్. గుర్జార్ ముద్దల పెళ్లామైన నీలం గుప్తాను ప్రేమించి డబ్బుతో పాటు ఆమెతో కూడా లేచిపోయి గుర్జార్ మరణానికి కారణమయ్యాడు. ఇక్కడే మరో విషయం ఏంటంటే రెండో భార్య సీమా పరివార్ పోలీసులకు లొంగిపోయింది. ఈమె గురించి మనం ఇదివరకే వీడియో కూడా చేశాం. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొని 2003లో బిగ్ బాస్ షోలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇలా యూపీలో ఎంతో మంది డాన్లు ఇంకా ఉన్నారు. వారి గురించి కూడా తెలుసుకుందాం. తప్పకుండా మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.